వెల్కమ్ టు రాణీస్ నెస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నది ఛత్రపతి శివాజీ మందిర్. ఇది శ్రీశైలం మెయిన్ టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఛత్రపతి శివాజీ గారి ధ్యాన మందిర్. అండ్ ఈ మందిరానికి 2 సైడ్స్ కూడా మందిరానికి సంబంధించిన ఓవర్వ్యూ ఉంటుంది. 1677లో ఈ ప్లేస్లో శివాజీ మహారాజ్ గారు ధ్యానం చేసిన మందిర్ ఉండేది. ఇక్కడే శివాజీ మహారాజ్ యొక్క ధ్యానముకు మెచ్చిన దేవి బ్రహ్మరాంబ ప్రత్యక్షమై దివ్య ఖడ్గాన్ని శివాజీ మహారాజుకు ప్రసాదించింది. శివాజీ మహారాజ్ గారు ధ్యానం చేసిన ఓల్డ్ బిల్డింగ్ శిథిలమైనందున అదే ప్లేస్లో న్యూ బిల్డింగ్ని నిర్మించారు. అండ్ మందిరంలోకి ఎంటర్ అవ్వగానే శివాజీ మహారాజ్ యొక్క ఐడియల్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ కూడా శివాజీ మహారాజ్ గారికి సంబంధించిన ఫోర్ట్ యొక్క రూట్ మ్యాప్స్ ఉంటాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ధ్యానం చేస్తున్న ఐడిల్ వెనకాలే మాతా భ్రమరాంబికా దేవి గారి మూర్తి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది శివాజీ మహారాజ్ గారి యొక్క మ్యూజియం. ఈ మ్యూజియం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు మొదటగా శివాజీ మహారాజ్ గారి యొక్క రాజసభ దర్బార్ కనిపిస్తూ ఉంటుంది. శివాజీ మహారాజ్ గారి హిస్టరీకి సంబంధించిన చాలా 3D ఆర్కిటెక్చర్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఈ ఆర్ట్లో జిజియాబాయి పార్వతీ పరమేశ్వరుల్ని పుత్రుణ్ణి ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు. శివాజీ మహారాజ్ గారిని ఊయల్లో వేస్తున్న సన్నివేశం. ఎదుగుతున్న శివాజీ గారికి అలాగే బాల సైనికులకి బోధన చేస్తున్న మాతా జిజియాబాయి. తోరణ అనే కోటను అలాగే మరికొన్ని కోటలను గెలుచుకొని తన యువ సైనికులతో కలిసి వెళుతున్న సన్నివేశం.
సన్నివేశం ఢిల్లీలో ఔరంగజేబు అధికారంలోకి వచ్చిన శివాజీ మీదకి షాయిస్తా ఖాన్ని లక్షల సైన్యంతో పూనాకి పంపుతాడు. ఆ లక్షల సైన్యంలో ఉన్న షాయిస్తా ఖాన్ మీదకి ఒకరోజు రాత్రి శివాజీ గారు 200 మందితో వెళ్ళి దెబ్బ కొడతారు. ఆ దెబ్బకి షాయిస్తా ఖాన్కి చేతివేళ్లు పడిపోతాయి. లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు షాయిస్తా ఖాన్. శివాజీ గారి గురువు అయిన సమర్థ రామస్వామి గారిని కలిసిన సన్నివేశం. గోల్కొండ కోటలో కుతుబ్ షా, శివాజీ మహారాజ్ గారు ఒప్పందాలు చేసుకున్న సన్నివేశం. శివాజీని కలవమని కుతుబ్ షాను ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న ఇంటిలో భోజన విందు ఆరగిస్తున్న శివాజీ గారు. ఈ దృశ్యం శివాజీ మహారాజ్ కావేరీ నది దగ్గర గల తంజావూరు జింజికోటలను జయించడానికి వెళ్తున్న తోవలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చారు. ఇక్కడ దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కట్టిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు. అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తర ద్వార గోపురం. ఇది శ్రీశైలం నుండి తిరుమల తిరుపతికి వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని శివాజీ గారు దర్శిస్తున్న దృశ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మెయిన్లీ బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి.